హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం గోధుమ పిండితోటి ఒక కొత్త స్వీట్ ఐటెం గోధుమ పిండి గులాబ్ జామ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ గులాబ్ జామ్స్ చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీన్ని మనం గోధుమ పిండితో చేసాం అని చెప్తే తప్ప ఎవరికి కూడా తెలియదు. చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిని మనం వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. ఇది వేగేటప్పుడు మనకి వేగుతూ ఉన్న వాసన కూడా వస్తుంది. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి. అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని మనం చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను. దానికి 1.5 కప్పు మనం వాటర్ పోసుకుంటున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పంచదారని కరగనివ్వండి. ఇప్పుడు మనం ఇందులో ఒక పావు స్పూను యాలకుల పొడి యాడ్ చేస్తున్నాము. ఇందులో కొంచెము కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. దీన్ని ఒక 10 మినిట్స్ ఇట్లా మనకి మరిగిన తర్వాత మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. తీగ పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. అంటే మనకేం లేదు. ఇప్పుడు ఈ గరిటెకి మనం ఇలా కలిపాం కదా, ఇప్పుడు ఈ గరిటెని మనం టచ్ చేసి చూసినట్లయితే మనకి కొంచెము స్టిక్కీగా అనిపిస్తుంది, కొంచెం జిగురుగా బంకగా అనిపిస్తుంది. సో అలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఒక పావు స్పూన్ లెమన్ పిండుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకి ఇక్కడ గోధుమ పిండి కూడా చల్లారిపోయి ఉంటుందండి. ఇందులో ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోండి. ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఆ సోడా అనేది మొత్తము గోధుమ పిండి మొత్తానికి కూడా మనకి ఇలా ఈవెన్గా పట్టేటట్లు ఒకసారి బాగా ఇలా గట్టిగా పిసుక్కుంటూ బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ఈ పాలు కూడా మనం బాగా కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. బాగా మరి ఫ్రిడ్జ్లో పెట్టినవి బాగా వేడిగా ఉన్నవేలా కాకుండా చల్లారిన పాలే తీసుకోండి. ఈ పాలను మనం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి బాల్స్ విరిగిపోకుండా వస్తాయి. నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తానికి కూడా ఒకసారి బాగా సాఫ్ట్గా గట్టిగా మొత్తం కలుపుకోండి. అప్పుడు బాగా సాఫ్ట్గా అయిపోతుంది మనకి పిండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఉంచండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా బాగా సాఫ్ట్గా చేసుకొని చిన్న ఉండలుగా తీసేసుకొని మనము దీన్ని చపాతీ పిండి బాల్స్ చేసుకుంటాం కదా, అలా రౌండ్గా చేసేసుకుంటున్నాను. మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్గా చేస్తున్నాను. మనకి ఇక్కడ ఏదైనా బ్రేక్ అయినట్లు అనిపిస్తూ ఉంటే కొంచెం పాలు పోసుకొని పిండిని బాగా సాఫ్ట్గా చేసుకొని బాల్స్ లాగా చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఇందులో ఈ బాల్స్ అన్నీ కూడా వేసి ఫ్లేమ్ ఎప్పుడు కూడా సిమ్లోనే ఉంచుకోండి. తక్కువలో అయినట్లయితే మనకి బాల్స్ విరగకుండా బాగా వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి నేను పాకంలో వేసేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 అవర్స్ మనము దీన్ని మూత పెట్టేసుకొని పాకాన్ని కదిలించకుండా అలాగే ఉంచేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత చూసినట్లయితే గులాబ్ జామ్స్ అన్నీ కూడా పాకంలో బాగా నాని పాకాన్ని బాగా పీల్చుకొని బాగా జ్యూసీగా బాగా సాఫ్ట్గా తయారైపోతాయండి. గులాబ్ జామ్ పౌడర్ లేకపోయినా కూడా మన ఇంట్లో ఉన్న గోధుమ పిండితోటి మనం ఇలా టేస్టీగా జ్యూసీ గులాబ్ జామ్స్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.